జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఈ నెల 11వ తారీఖు జరుగుతున్న సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ పక్షాన 23 డివిజన్లకి 23 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ సంగతి మీకు తెలిసిందే. ఈ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేమ అభిమానాలతో మనసు నిండా ఉన్న మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో 23 మందిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్న సోదరీమణి స్థానిక శాసనసభ్యురాలు మట్టా దయానంద్ రాఘమయ్య గారికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు గారికి, స్థానిక పెద్దలు నరసింహరావు గారు, ప్రభాకర్ రావు గారు, ఇంకా చాలా మంది ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. వారందరికీ, ఈ కార్యక్రమంలో వేలాది మందిగా తరలి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందు సోదరీమణి రాఘమయ్య గారు, దయానంద్ గారు గడిచిన ఈ 2 సంవత్సరాలలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసిందో చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి 10 సంవత్సరాల దొరల పాలనలో, ఆ దొర కన్ను సైగల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల లాగానే ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా మాటలకే పరిమితం అయ్యారు తప్ప చేతలు లేవన్నది స్పష్టంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఈ సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలుసు. ప్రతి విషయం గడిచిన 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిత్యము ప్రజల మోనే చెప్తూ, ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలో ఆ కార్యక్రమాలన్నిటినీ పేదవాడికి అందిస్తూ, ఈ కార్యక్రమాలన్నిటినీ పేదవాడికి ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో ఏదైతే పేదవాళ్లకు అండదండలుగా ఉంటామని చెప్పామో, ఏ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇస్తామని చెప్పామో అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడి ఇంటికి, ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. రైతును రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 26 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్లు, 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు ఒరేస్తే ఉరేనని ఆనాటి దొరవారు చెప్తే, ఒరేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి 500 ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పేద పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా పువ్వ పెట్టకపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ ఛార్జీలు పెంచాం. ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఇందాకనే దయానంద్ గారు చెప్పినట్లు ఆనాడు స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టామని గొప్పలు చెప్పారు. అవి ఎక్కడ పెట్టారయ్యా అంటే మూతపడ్డ కోళ్ల ఫారాల్లో, మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెడితే పేద పిల్లలు అనేక మంది పాము కాట్లకి గురై ఆనాడు చనిపోతే
ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో అద్భుతంగా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేస్తుంది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సుమారు 68-69% సర్పంచులు గెలిచారు అనేది 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి కనిపించదు. అదే విధంగా ఈనాడు పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి అందుట్లో మన సత్తుపల్లి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఒక విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తున్నాం. మొత్తం 4 సార్లు ఒకసారి ఇచ్చాం. ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, చివరికి నీది ఏ పార్టీ, నీది టిఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వమని చెప్పాం. వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, వాళ్ళు లబ్ధి పొందుంటే ఆ పేద పెద్దమ్మ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తుందనే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు అనేక పర్యాయాలు డాక్టర్ గారు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్ప దొరల పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు. ఈ సత్తుపల్లి పట్టణంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి, దానికి మార్గం అన్వేషించాలి అని దయానంద్ గారు, రాగమయ్య గారు 2-3 పర్యాయాలు నన్ను, తొమ్మల గారిని, పట్టి గారిని అడిగి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో ముగ్గురం కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఇది చర్చ జరిగింది. ఇక్కడ ఒకటే మనకి అవకాశం ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే బేతిపల్లి కెనాలకు సంబంధించిన కెనాలు నిరుప్రయోగంగా ఉండి కెనాలు ఇంకొక పక్కకు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ పట్టా భూమిలో నిరుపేదలు ఎవరైతే ఈ సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్నారో దాన్ని మైన్ పక్కన కొన్ని కాలనీస్ ఉన్నాయి. అది ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఇంకా వెంగళరావు నగర్ కావచ్చు, ఇతరత్ర 2-3 కాలనీలు ఉన్నాయి. అప్పుడు ఎక్కడ బాంబు పేల్చిన బొగ్గు కోసం బాంబు పేల్చినప్పుడు ఆ ఇళ్ళన్నీ కూడా చాలా నష్టపోతున్నారు. వారి పక్షాన కూడా ఇది మన ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం, వాళ్ళకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తగు న్యాయం ఈ ప్రభుత్వ పక్షాన సింగరేణి నుంచి వాళ్ళకి న్యాయం చేపించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. 3వ అంశం, ఎప్పుడో పురాతనంగా ఏర్పడిన సత్తుపల్లి మున్సిపాలిటీలో ఆనాడు 15 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఏరిన ప్రజా ప్రతినిధులు ఈ సత్తుపల్లి పట్టణాన్ని మౌలిక వసతులు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి. ఈ మధ్యనే రాగమయ్య గారు, దయానంద్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 15 కోట్లు శాంక్షన్ చేపించారు అడిషనల్ ఫండ్స్. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 25 కోట్లు, ఇంకా ఈ సత్తుపల్లికి ఒక 25 కోట్లు అదనంగా మౌలిక వసతుల కోసం శాంక్షన్. అంతేకాదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నాం. నేను గాని, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు గాని, అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు గాని, మా 3 కోఆర్డినేషన్లతో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు
ఒక కార్పొరేషన్ ఉంది. అందుట్లో 7 మున్సిపాలిటీలో సత్తుపల్లి, కల్లూరు కూడా ఉన్నాయి. 7కు 7 కార్పొరేషన్ 8 కూడా 3 రంగుల జెండా రెపరెపలాడిస్తాము. మీ అందరి సహకారంతో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫలితాలే రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక్క మెతుకు కూడా జారిపోకుండా, ఒక్క సీటు కూడా జారిపోకుండా 8కి 8 ముగ్గురు మంత్రుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెప ప్రజల సహకారంతో ఆడిస్తామని కూడా మరొక్కసారి ప్రతిపక్ష నాయకులకు చెబుతూ, పగటి కలల కనండి, పగటి కలలతోనే మీ జీవితాన్ని ముగింపు చేసుకోండి. దొరల పాలనలో సామాన్యులకి ఒరిగింది లేదు. కాబట్టి మీకు గతంలో ఎలానైతే ఫలితాలు వచ్చాయో ఈ 23 సత్తుపల్లి మున్సిపాలిటీలోని 23 డివిజన్లకి 23 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక్కసారి వారి పేర్లు ఈ వేదిక ద్వారా మీకు తెలపడం జరుగుతుంది. 1వ డివిజన్ మట్టా ప్రసాద్ గారు, 2వ డివిజన్ నాయుడు రాధిక, 3వ డివిజన్ బొంతు సుమలత, 4వ డివిజన్ షేక్ మౌలాలి, 5వ డివిజన్ షేక్ హకీం పాషా, 6వ డివిజన్ తోట సుజలారాణి, 7వ డివిజన్ మహమ్మద్ నసీమా, 8వ డివిజన్ బండారు శరత్ చంద్ర, 9వ డివిజన్ జగన్నాథన్ శ్రీను, 10వ డివిజన్ మట్టా దేవ జ్యోతి, 11వ డివిజన్ ఎస్కే నాగల్ మీరా, 12వ డివిజన్ సింగబాబు నాగలక్ష్మి, 13వ డివిజన్ ఉప్పు నాగమణి, 14వ డివిజన్ పింగిలి శామ్యాలు, 15వ డివిజన్ దూదిపాళ్ల రాంబాబు, 16వ డివిజన్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు, 17వ డివిజన్ చావా స్వరూపరాణి, 18వ డివిజన్ పరస మానస, 19వ డివిజన్ కర్ణాటి విజయ్ కుమారి, 20వ డివిజన్ మహమ్మద్ కమల్ పాషా, 21వ డివిజన్ మండపాటి ప్రభాకర్ రెడ్డి, 22వ డివిజన్ మహమ్మద్ రాయనా బేగం, 23వ డివిజన్ విరిగోడ అపర్ణ. 23 మంది మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ, రేవంత్ రెడ్డి గారి పార్టీ, సీనన్న పార్టీ, తుమ్మల గారి పార్టీ, భట్టి గారి పార్టీ, రాగమై దయానంద గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు, హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి 23కి 23 మనస్ఫూర్తిగా మీరు గెలిపిస్తారనే పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. చివరగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు, రంగురంగుల కండవలు వేసుకుని వస్తున్నారు. మేము ఇది చేస్తాము అది చేస్తామని అంటున్నారు. మీ డివిజన్లకి, మీ ఓట్లకి వాళ్ళు వచ్చేటప్పుడు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అడగాల్సింది ఒక్కటే, మీరు ఎమ్మెల్యే హోదాలో చెప్తున్నారా, ఎంపీ హోదాలో చేస్తానంటున్నారా, మంత్రి హోదాలో చేస్తానంటున్నారా, లేకపోతే ఇంకా కలలో మీ దొరవారు ముఖ్యమంత్రి ఉన్నాడు చేస్తామని అనుకుంటున్నారా అని ఒక్కసారి నిగ్గదీయండి. ఎలా చేస్తావు నువ్వు? ఏమి పదవితో చేస్తావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయి ₹1 గ్రాంట్ శాంక్షన్ చేస్తావు నువ్వు? ఏ పని చేయాలన్నా మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం. కాబట్టి సత్తుపల్లి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అనుభవజ్ఞులు, అపారమైన అనుభవం ఉంది.
వారికి తెలుసు అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ అధికార పార్టీ చేస్తే తప్ప ఒక్క ఇల్లు రాదు, ఒక్క రోడ్డు రాదు, ఒక్క ఇళ్ల స్థలము రాదు. వాళ్ళు చెయ్యగలిగేది గుండు సున్నా అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కాబట్టి ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా మీ ఓటు ఏ ప్రతిపక్షానికి వేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని గమనించి మీ అందరి అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి అత్యధిక ఓట్లతో గెలిపించి చిన్న పని నుంచి పెద్ద పని వరకు స్థానిక ఎమ్మెల్యే గారు దయానంద్ గారు సహాయ సహకారాలతో ముగ్గురు మంత్రులు కూడా వారికి పూర్తిగా మా అండా దండాలుంటాయి. కాబట్టి పూర్తి సహకారము గౌరవ ముఖ్యమంత్రి గారిది కూడా ఉంటుంది. అభివృద్ధిని వడివడిగా నడిపించాలి సత్తుపల్లి పట్టణంలో అంటే మీ ఓటు 23కు 23 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అదే రకంగా తెలుగుదేశం తమ్ముళ్ళు, వైఎస్ఆర్సీపీ తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపు కోసం ఆర్నిశలో కష్టపడుతున్నందుకు జనసేన మిత్రులు కూడా అందరూ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నందుకు మీ సీనన్నగా వారందరికీ శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.